హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నా సంగీతము, బలమైన గుడ్ బాగా పాడుతున్నారు, పాడండి. జీవిత కాలమెల్ల పాడదాం. ఆయనే నా సంగీతము, బలమైన మరలా చప్పట్లు కూడా పాడదాం. జీవాది జీవిత కాలమెల్ల స్తుతించే పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసము చేసే దూతలెల్ల పొగిడే దేవుడు ఆయనే. పాడదాం, చప్పుడు పడుతాం, పాటలు అర్థం చేసుకుంటూ ప్రభుత్వం. స్తుతులం దూతలెల్ల పొగడే స్తుతుల మధ్యలో వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆమేన్. చప్పట్లు కొడదాం. ఆయనే నా సంగీతము, బలమైన గట్టిగా పాడాలి వెనకాల. జీవాది జీవిత కాలమెల్ల స్తుతించి, మనం స్తుతిస్తూ ఉంటేనే దేవుని సన్నిధి అంతా ఉంటుంది. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండదునని మన దేవుని కరములు తట్టి నిత్యము స్తుతించెదము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోనా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి ఉండేదనని మన దేవుని ఉండేద కరములు తట్టి నిత్య స్తుతించేదము. కరములు చప్పుడు పెడదాం, పాడదామా. ఆయనే నా సంగీతము, బలమైన జీవాది జీవిత ఆయనే నా పాడండి స్వరమెత్తి. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించుదుము. చప్పుడు పెడదాం, బలముగా చప్పుడు పెడదాం, ప్రభు మహిమ పరచబడినట్లుగా. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదము.
పడదామా? సృష్టికర్త క్రీస్తు యేసు, రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో మొక్కేదాము స్తుతింతుము పొగడేదము. ఆమేన్. మొక్కేదాము స్తుతింతుము పొగడేదము. ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన జీవాది. అందరూ పడదాం, చేతుల పైకి చప్పటి పెడదాం. జీవిత కాలమెల్లా స్తుతించేదను, ఆయనే నా స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడి దేవుడాయని. పడదామా? చప్పటి పెడదాం. వీడుచుండు భక్తుల మొరను విని, వీడుచుండు భక్తుల దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని గ్లోరీ. ఆమేన్. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాది. జీవిత కాలమెల్లా స్తుతించేదము, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ఏకీభవిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడు. మనం ఇద్దరు ముగ్గురు కాక అనేక మంది ఉన్నామంటే ఆయన తన దండుతో దిగిపోతాడు అంతే. 24 పెద్దలతోటి, శరూపులతోటి, దూతలతో వచ్చేస్తాడు అంతే. ఆల్రెడీ వచ్చి ఉన్నాడు ఇక్కడ. దేవాది దేవుడు మనకిచ్చిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము. ఈరోజు చాలా కృప ఏంటంటే మనకి ఫస్ట్ తైలాభిషేకం 1 తారీఖునే వచ్చేసింది. మొదటి ఆశీర్వాదం 30వ అధ్యాయము 21 వచనం చదువుకుందాం. ఐజయా చాప్టర్ 30 వర్స్ 20-21. మీరు పైనుండి కూడా చదవచ్చు. 19 దగ్గర నుంచి చదవండి. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభు నీకు క్లేశానుపానమునిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టి అయినను ఎడమ తట్టి అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. ఈరోజు శుభప్రదమైన మాటను ప్రభు మీకు తెలియపరచమన్నారు. నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే ప్రభు ఇచ్చిన మాట, ఈ మాట కొరకు ప్రజలను నేను తోడుకొస్తున్నాను, ఈ మాటను నువ్వు నిలబడి ప్రకటించన్నాడు. ఈ మాట గొడవలు నాకు అనవసరం. నేను అయితే పోస్ట్ మ్యాన్గా మీ ముందు నిలబడ్డాను. నేను ఎలా నిలబడ్డాను చెప్పండి. పోస్ట్ మ్యాన్ ఏమంటాడంటే పోస్ట్ వచ్చిందని ఇచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాడు. నేను స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్, ఆత్మ సంబంధమైన బంట్రోత్ని. మరి ఆయన ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ మనుషుడు ఏంటంటే చదివి వెళ్ళిపోతాడు అంతే. అందులో నీ కొరకు పరలోకం నుండి ఆయన ఏమవబోతున్నాడో అందులో ఉంటుంది. ఇదే లెటర్ అనమాట. ఇందులో ఉన్నది ఏంటంటే ముఖ్యమైన మాట నాకు ప్రార్థనలో ప్రభు చూపించింది. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ప్రియులరా,
కొన్ని సమయంలో దేవుని బిడ్డలకి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారు చాలా దిక్కులేని వారుగా అయిపోయారు. దిక్కులేని వారుగా అయిపోయి ఏడుస్తున్నటువంటి ఆ సమాజము వేదనతో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. ఆ కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సందర్భము ఈ కృపాకాలంలో దేవుడు నీ ముందు పెడుతున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను ప్రతిష్ఠ చేశాడు ఈ వాగ్దానం నీ పట్ల నెరవేర్చడానికి. ఏంటంటే నీవు కన్నీళ్ళు విడువవు. జనమా, నీవుకేమాత్రము కన్నీళ్ళు విడువు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించను. నువ్వు యెరూషలేములోనే కాపురం ఉంటావు. ఒక జనము కాపురం ఉండని చెప్పి, జనమా నీవిక ఏమాత్రమూ కన్నీళ్ళు విడువు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ 1 తారీఖుని శుభవార్త ఏంటంటే, ఇంతవరకు ఏడ్చిన ఏడుపు వేరు, దేవుడు నీ కళ్ళ నుండి కన్నీళ్లను రానివ్వడిక ఆనంద బాష్పాలుగా మారుస్తాడు. కన్నీళ్ళనే ఆయన చూశాడు కనుక ఆ కన్నీళ్ళనే ముత్యాల మూటగా నీకు అప్పగిస్తాడు. దేవుని సన్నిధిలో గుండె పగిలి ఏడ్చిన బాధ ఉన్నది కదా, గుండె జారిపోయింది, షాక్ న్యూస్లు విన్నావు, నలగొట్టబడ్డావు అనేక రకాలుగా. అది ఏ రకంగా నలగొట్టబడ్డావో, నీ గుండె నిండా కన్నీళ్ళే ఉన్నాయని ఏడుస్తున్నావు కదా. మా పైకి అందంగానే రెడీ అవుతున్నాం కానీ మన గుండె నిండా చాలా కన్నీళ్ళు ఉంటాయి. ఇంకా సెటిల్ అవ్వలేదనో, లేకపోతే భర్త మారలేదనో, అప్పులు అయిపోయామనో, లేకపోతే ఉద్యోగం రాలేదనో, అంతా నష్టమైపోయిందనో, అయిన వారు దూరం అయిపోయారనో, రకరకాల బాధలు ఎన్నో మనల్ని కృంగదీస్తాయి. నా ప్రియ సహోదరులరా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా పంపించిన మాట ఏంటంటే, నీవిక కన్నీళ్ళు విడువవు. నమ్మితే 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. హెల్త్ బాగోక, అనారోగ్యంతో, లేకపోతే పిల్లలు సెటిల్ అవ్వలేదని, ఏదో సమస్య నిన్ను సాతానుడు నీ మీద దాడి బలంగా చేస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేక ఏడ్చి చనిపోవాలన్న స్థాయికి వెళ్ళిపోయిన నీతోనే నీవు కన్నీళ్ళు విడువవు అని చెప్పాడు. అంతే అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే, సరైన నడిపింపులో మనం నడిపించబడకపోతే కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్ళు ఎందుకు వస్తాయంటే, సరైన గైడ్ లైన్స్ లేనప్పుడు మనం బోల్తా కొడుతుంది, డ్రైవింగ్ సరిగ్గా ఉండదు. నీ ఇంటికి, నీ వ్యక్తిగత, నీ జీవితానికి సరైనటువంటి నడిపించే నావికుడు నీకు లేనప్పుడు, నాయకుడు లేనప్పుడు, తండ్రి సరైన రీతిలో బిడ్డను నడపకపోతే బిడ్డ దారి తప్పుతుంది. తండ్రి అయినా తల్లి అయినా వారు బ్రతుకంతా కూడా తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డలకి ఈ సబ్జెక్ట్ తీసుకో, ఇది చదవాలి, ఇలాగెళ్ళాలి, ఇలా సెటిల్ అవ్వాలి, ఇవన్నీ చెప్పాలి. చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, తల్లిదండ్రులు చెప్పినటువంటి ఉపదేశానికి బిడ్డ చక్కగా మరి చెక్కబడినటువంటి చెట్టు వలె, ప్రతిమ వలె దీవెనకరంగా ఎదుగుతారు. ప్రియులరా, చెప్పేవాడు లేనప్పుడు వినేవాడు ఎలా గ్రహిస్తాడు? చాలా సమయాల్లో అందరికీ కూడా తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే దైవ చిత్తాన్ని కనిపెడుతూ వెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. దైవ చిత్తము కనిపెట్టకుండా వారికి ఎంత తెలిస్తే, ఏది యోచన కలిగితే, ఎంత జ్ఞానం వారికి ఉందో ఆ జ్ఞానం బట్టి నిర్ణయాలు తీసుకుని వారు దుఃఖములో మునిగిపోయే జీవితాలు చాలా ఉన్నాయి. నా ప్రియ సహోదరులరా, ఈ దినము దేవుడు ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే, ఇక నీకు కన్నీళ్ళు రాకుండా ఎందుకుంటాయంటే, నీ వెనక ఒక బోధకుడు ఉంటాడు. ఆమెన్. నీ వెనక ఆ బోధకుడు ఎవరంటే గాబ్రియేల్ అనే బోధకుడు నీ వెనకాల ఉంటాడు. దేవుని దూతలు ఉంటారు. ఒకవేళ నీకు తెలిసి తెలియక కుడి వైపుకి వెళ్ళినా అక్కడ కూడా నీకు నడిపింపు ఉంటుంది. తెలిసి తెలియక ఎడమ వైపుకి వెళ్ళినా అక్కడ కూడా నీకు నడిపింపు ఉంటుంది. చీకటిలోకి వెళ్ళిపోయినా, శోధనలో పడిపోయినా మరలా వెనకాల నుండి ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం వినబడుతుంది.
నీతోనే ఆయన ఉన్నాడు. ఇక నీతోనే ఈ రోజు నుండి ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే నిన్నెవడు మోసము చేయలేరు, నీకు ఎవరు అన్యాయం చేయలేరు, నిన్నెవరు కూడా బలవంతంగా నాశనానికి తీసుకుపోతున్నా కానీ వెనకాల నుండి సరైన సమయంలో ఒక స్వరం వినపడుతుంది. దేవుడే నీతో మాట్లాడతాడు. సరైన సమయంలో నాశనం అయిపోయే టైంలో, పడిపోయే టైంలో దేవుని స్వరం నిన్ను పట్టుకుంటుంది. చనిపోవాలనుకున్న సమయంలో ఒక మెరుపు వలె వస్తుంది. మనకు ఒక పాట ఉంది కదా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతి వయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. పాడండి, పాడాలి. యేసయ్యా, గ్లోరీ. యేసయ్యా, యేసయ్యా, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, కలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ మెరుపువలె కలిగిన బ్రతుకులో కురిసెను నీ కృప, నన్ను బలపరచె నయ్యా, నిన్నే కనపరచు. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరచునయ్యా. యేసయ్యా, 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 మరణ ఛాయలో మెరిసిన మనసు పాడైపోయి చనిపోతే దైవనుకున్నప్పుడు, సూసైడ్ చేసుకోవాలన్నప్పుడు, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, కలిగిన కురిసెను నీ కృప, నన్ను బలపరచె. అమ్మా, అన్నాను, భయపడకూడదు అయ్యా, నేను అన్నాను, నా కుమారుడా, నేనే నాను అని వెనుకకు స్వరము. మరణానికి దగ్గరైపోయాడు. యేసయ్యా, 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 యేసయ్యా. మనం అందరం బ్రతుకుంటున్నాం ఇన్ని శ్రమల్లో, ఇన్ని పోరాటాల్లో, ఇన్ని రోగాల మధ్య ఇంత అన్యాయం జరుగుతున్నా నీవు నేను బ్రతుకుతున్నావంటే నీ వెనక నా వెనక ఆయన ఉన్నాడు. ఆయన వెనక నుండి మాట్లాడతాడు. ఈరోజు నీకు ప్రతిష్ట అవుతుంది ఈ మాట. నీ బిడ్డకి ఎవరున్నారని ఏడుస్తున్నావేమో, నా భర్త ఇరుబాహులుడు, ఎవరు చెబుతారు? మన ఒక ఆమె అన్నది, మీరు ఎవరు చెప్పకండి చెప్తాను. ఏమండి పాస్టర్ గారు, మా ఇంట్లో మాకు అన్యాయం జరిగిందండి. ఏం జరిగిందమ్మా అన్నాడు. మా అత్తగారు అంత అన్యాయం చేయలేదండి, బోళ్ళంత అన్యాయం చేసేసిందట. ఏం చేసిందన్నాను. ఒక్కగానొక్క కొడుకని మా నాన్నగారు ఇచ్చి చేశారండి. ఈమెమో మొత్తం ఆస్తి అంతా ఆడబడుచుకు రాసేసిందంటే. అత్తగారిని అడిగాను, ఏమో ఆస్తి అంతా
నువ్వు ఆడబిడ్డకి రాసిచ్చావంటే మగోడు కదండి ఎలాగైనా సంపాదించుకుంటాడని ఆడబిడ్డకి రాసిచ్చాను. అలా రాయొచ్చా? మీరు న్యాయాధిపతులుగా చెప్పండి. తల్లికి ఏముందో తండ్రికి ఏముందో అది గర్భాన్ని పుట్టిన బిడ్డలకు అందరికి ఈక్వల్ షేర్ ఉండాలి. ఆమెన్. ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఏముండాలి? డాక్టర్ గారు? ఈక్వల్, అంత సమానంగా ఉండాలి. మరి ఆమె ఏం చేసింది? ఎవరికి రాసేసింది? మరి నువ్వేం చేసావన్నాను? మా అత్తగారి మీద గురించి ఎక్కువ ప్రార్థన చేస్తానండి. అలా అత్తగారు కనుక కనపడితే పీకు నొక్కేసేలాగా ఉంది, అంత బాధ ఉంది. కానీ అత్తగారు ముందు నిలబడి మాట్లాడే దమ్ము లేదు. ఆ దమ్మంతా ఎవరి మీద చూపిస్తుంది? ఆ ఎరుబాగులోడి మీద చూపిస్తుంది. ఆడన్నీ అని ఆఫీసుకి పోతున్నాడు. నేను మాట్లాడుతాను, మా అమ్మని అడిగి కడిగేస్తాను అంటున్నాడు. అవట్లేదు. చివరికి పంచాయతీ ఎక్కడికి వచ్చింది? ప్రార్థనా శక్తులకు వచ్చింది పంచాయతీ. అప్పుడు నేను అన్నాను, పోన్లే నీ అత్తమ్మ ఆస్తి అది ఎంత ఉంటుంది? సగం వచ్చినా నీకు కడుపు నిండిపోతుందా? నేను చెప్పినట్టు చేస్తావా అన్నాను. ఏంటంటే అంత నీకు రావాల్సిన షేర్ ఎంత వెళ్ళిపోయిందో 7 రెట్లు నీకు వస్తుంది. దాన్ని వదిలేసేయి. ఏంటి? పోన్లే ఆడబిడ్డకి వెళ్ళింది, వాళ్ళని అనుభవించని. నీకు ఎందుకు అన్యాయం జరిగిందో తెలుసా? నీకు మొత్తం ఎందుకు పోయిందంటే నీకు ఆకాశం అందున్నవాడు నీ కొమ్ము పైకెత్తబోతా ఉన్నాడు. నీ అత్త ఆస్తితో నువ్వు బాగుపడిన సాక్ష్యం ఉండకూడదు. దేవుని కృప ద్వారా నువ్వు స్థిరపడిన సాక్ష్యం రాబోతుంది. ఆ క్రెడిట్ ఆయన తీసుకోవాలి. అందుకే నీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నావు. అది అన్యాయము కాదు, న్యాయము జరిగిందంటే ఇప్పుడు వస్తుందండి మరి అంటుంది. రేపు రాసేస్తాడు గచ్చిబోల్లో, నీకన్నా చెప్పాలి. ఎప్పుడు వస్తుందంటే వస్తుంది. ఆగలా ఉండాలా? మొన్న జరిగిన కార్యాలు ఏంటంటే 3 ఫ్లాట్లు కొన్నది ఆమె. సిటీలోని ఎన్ని ఫ్లాట్లు? 3 ఫ్లాట్లు కొన్నది. అయ్యగారండి మా దగ్గర కొంచెం గోల్డ్ ఉందండి, క్యాష్ ఉందండి, ఏం చేయాలండి అన్నాను. నేను అన్నాను, మీ అత్తగారికి ఇస్తావా అన్నాను. అమ్మో, అన్యాయం చేసింది కదండి. ఆమె అలా చేయటం వల్లనే నీకు దేవుడు ఇచ్చాడు. మనుషులు మనకు అన్యాయం చేశారు అనుకుంటాం, వారిని ఏమనుకోండి. ఎవరైనా అన్యాయం చేస్తే వారికి స్వీట్ పెట్టండి. పెట్టగలరా? అది క్రిస్టియానిటీ. ఎవరైనా నీకు అన్యాయం చేసి నీ మనసును బాధ పెట్టి నీ బాగా బాధ పెడితే నువ్వేం చేయాలి? వారికి చెప్పాలి. మీరు అందరూ నేను అలా చేస్తానన్న వారు ఎవరైనా ఉన్నారా? చేయి పైకి ఎత్తగలరా? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి మీరు ఈ పోనీ ఇంతవరకు అయిపోయింది. ఇక్కడి నుంచి ఎవరైనా బాధ పెడితే వారికి స్వీట్ పెట్టటమో లేకపోతే ఏదైనా గిఫ్ట్ కొనివ్వటమో చేస్తానంటే మీ చేయి పైకి ఎత్తండి. 1 2 అబ్బా చూద్దాం. చూస్తాడు ఆయన నిజంగా. బాధ పెట్టాడంటే వారిచ్చేది ఎంత మనకి? దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు అంతే, ఒకరిని తగ్గిస్తాడు. దేవుని ఆశీర్వాదము మనుషుల కష్టమంత కాదది. మనిషి కష్టపడి సంపాదించే దానికంటే ఆయన ఒక్క సమయం నిన్ను పైకి ఎత్తడం మొదలెట్టాడంటే నిన్ను శిఖరం మీద నిలబెట్టేస్తాడు. మనకి ఎవరు దయాదాక్షిణ్యాలు ఎవరు వద్దు. మనకి నీ కష్టార్జితంతో నువ్వు నిలబడతావు. ఈరోజు శుభవార్త ఏంటంటే నువ్వు ఏడవకు. ఇల్లు లేదని, అది లేదని, ఇది లేదని, నేను ఎలా బ్రతకాలి, ఇప్పుడు ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలి, నాకు ఏం ఆలోచన తోయట్లేదు, అమ్మ ఆలోచన లేదు, అన్నయ్య లేదు, తండ్రి లేడు, భర్త లేడు, భార్య లేదు, ఆరు లేదు, వీరు లేదు. ఎవరు ఉన్నా వీళ్ళందరూ ఈ ఇంటికి చికెన్ బిర్యానీ తినడానికి వస్తారు తప్ప మటన్ బిర్యానీ, అక్క చాలా బాగుంది బిర్యానీ, బాగుంది తిని చేతులకు తుడుచుకుని పోతారు. నీకు సరైన సలహా ఇచ్చేవాడు. అందుకనే యెషయా యేసుప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం మాట్లాడింది ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల రాజ్యభారం ఉండను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి,
ఆయన సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. నీవు నేను కలిగిన వాడు చాలా మంచి ఆలోచనలు ఇచ్చేవాడు అనమాట. ఆయన ఆలోచనలకే కర్త అయిన వాడు. ఆమేన్. ఈ దినము ప్రత్యేకంగా మిమ్మల్ని బ్లెస్ చేసేది ఏంటంటే, నీ వెనక దేవుని దూత రావటం మొదలవుతుంది. నీ ముందు వెనక దేవుని దూత ఉంటుంది. అయితే నీకు ఎవరో చెప్పినట్టు అనిపిస్తుంది అనమాట. తీర చూస్తే ఎవరు కనపడరు. సరైన ఆలోచన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. సరైనటువంటి గైడ్ లైన్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నువ్వు ఎక్కడ కాపురం ఉండాలో, ఎక్కడ ఇల్లు కొనుక్కోవాలో, ఎలా సెటిల్ అవ్వాలో, ఎలా చదువుకోవాలో, ఎలా ఎగ్జామ్స్ రాయాలో, అన్నిటికీ నీ వెనకాల నుండి మెసేజ్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా మనకు ఎలా ఉంటుంది చెప్పండి? మీ వెనకాలే దేవుడే ఒక దూతని వెనకాల పెడితే ఇంక ఈ లోకంలో ఇంకేమైనా కావాలా? చెప్పాలి మీరందరూ. మళ్ళీ చదవండి మాట. 21 వచనం, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21. మీరు కుడి తట్టు అయినను, ఎడమ తట్టు. కుడి తట్టుకు వెళ్ళకూడదంటే తెలిసి తెలియక కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాలతో పెళ్లి సంబంధాలు అందుకోవాల్సి వచ్చింది అనుకోండి, లేదా కొంతమందితో స్నేహం చేయవలసి వచ్చింది. వారు దుర్మార్గులే, దుష్టులే. తర్వాత నువ్వు తెలుసుకుంటావు, అయ్యో నేను ఇక్కడికి వచ్చినండి అనుకుంటావు. అయినా దేవుడు నిన్ను కాపాడటానికి అక్కడ కూడా దేవుని దూత ఉంటుంది. నువ్వు ఎడమవైపు వెళ్ళకూడదంటే ఎడమవైపు వెళ్ళినా, వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళినా, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళినా, నీవు ఈ భూమి మీద ఏ రీతిగా ప్రతి దినము నడిపించబడతావో ప్రతి సమయము నీ వెనక ఆయన స్వరం ఉంటుంది. హల్లెలూయా. ఒక స్వరం ఉంటుంది అనమాట. ఇది నేను అనుభవిస్తూ ఉన్నాను, ఇది నేను అనుభవిస్తున్నాను కనుక మీకు తెలియపరుస్తూ ఉన్నాను. నేను ఇందాక ప్రార్థన చేస్తుంటే ఈ మాట నా ముందు పెట్టాడు. అలాగా దేవుడు ప్రార్థనలో, ప్రభువా కుకట్పల్లి ఏంటి అని నేను అడిగితే ఆత్మ నాకు ప్రేయర్లో చూపించాడు. నేను చెప్పే ప్రతి మాట కూడా బాలుడైన సమూయేలుకి దైవజనుడు ఏలీ నేర్పాడు. ఏంటి? దేవుని స్వరం వినటం నేర్పాడు ఏలీ. అన్న పిల్లలు లేరని ఏడ్చింది, గర్భఫలం వచ్చింది, మగపిల్లడు పుడితే ఆ మగపిల్లడిని పాలు ఇడిచిపెట్టిన తర్వాత మందిరంలో వదిలేసింది సమూయేలుని. ఆ సమూయేలు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు ఆ చర్చికి పాస్టర్గా ఏలీ ప్రవక్త ఉన్నాడు. ఏలియా కాదు, ఏలీ. ఆయన ఈ మందిరంలో ఆయనకి పనులు చేస్తూ ఉండేవాడు సమూయేలు. అయితే దేవుని ఆత్మ శక్తి ఆ మందిరం దగ్గరికి వచ్చి సమూయేలు సమూయేలు అని పిలిస్తే దిగ్గును లేచి భయపడిపోయి దైవజనుడు పిలిచేడేమో అని ఏలీ దగ్గరికి సమూయేలు పరిగెత్తుకెళ్తే, నేను పిలవలేదురా, పడుకోయిల్లు అన్నాడు. మళ్ళీ పండుకుంటే మళ్ళీ దేవుని స్వరం వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏలీ దగ్గరికి వచ్చాడు. నేను పిలవలేదు. అప్పుడు ఏలీ అనుకున్నాడు, దేవుడి బాలుడితో మాట్లాడుతున్నట్టున్నాడని. అరే ఈసారి ఎవరైనా పిలిస్తే నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అన్నాడు. ఏలీ మంచి ట్రైనింగ్ ఇచ్చాడు సమూయేలుకి. ఆమేన్, హల్లెలూయా. మూడోసారి దేవుని స్వరము ఆ సమూయేలు దగ్గరికి వచ్చింది. సమూయేలు సమూయేలు అన్నప్పుడు ఈ బుడ్డోడికి ధైర్యం వచ్చేసి నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. అంతే, వెంటనే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. అలాగా నేను ఆ మాట పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో 10 దినాలు ఉపవాసం ఉండి అడుగుతూ ఉండేవాడిని, నాకు అలాంటి స్టాండర్డ్ ఈ ప్రభు అని. నేను చాలా కఠినంగానే దేవుని దగ్గర అడిగాను, ఉపవాస దీక్షలు చేశాను. దేవుడిచ్చిన నాకు వరములో ఒక వరము ఆయన స్వరమైనట్టు నాకు వచ్చింది. ఈరోజు నేను ఇది విన్నాను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదేదో ఉన్నది చెప్పడం కాదు, పరలోకము నుండి ఈ మాట మీకు ప్రకటించబడతా ఉంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఆమేన్. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, చెక్కబడిన బొమ్మలు ప్రతిమలన్నిటికి అయితే మనకు తెలియక నేను ఏదే నమ్మకాలు పెట్టుకున్నానని చెప్పి వాటన్నిటిని నువ్వు పాడేస్తావని చెప్తాడు అనమాట. ఈరోజు శుభవార్త, మీరు ఏ దిశకెళ్ళినా
మీ బిడ్డలు ఏ దేశం వెళ్ళినా, మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, కుడివైపుకి వెళ్ళినా ఎడమవైపుకి వెళ్ళినా ప్రతి చోట దేవుని కృప మీకు నడిపింపు ఉంటుంది. వెనకాల దేవుని స్వరం ఉంటుంది, దేవుని గైడ్ లైన్స్ ఉంటుంది. నీ చుట్టూ, నీ కుటుంబ సభ్యుల చుట్టూ దేవుని ఆత్మ ఆవరించి ఉంటుంది. ఈ రోజు నుండి ఒక స్పెషల్ లీడింగ్ అనేది మీరు చూడబోతున్నారు. ఆ దారిలో నువ్వు నడుస్తూ, అంటే నువ్వు ఏ వ్యాపారం చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, అది ఏ రకంగా వెళ్ళినా కానీ అక్కడ దేవుని నడిపింపు నీకు తోడుగా ఉంటుంది. దేవుని స్వరమును వింటావు, సరైన నిర్ణయాలు తీసుకుంటావు, అద్భుతముగా సెటిల్ అయిపోతావు. ఆత్మ మీకు తోడుండును గాక. ఎప్పుడైతే గైడ్ లైన్స్ ఉంటుందో, చక్కని స్వరము నడిపింపు ఉంటుందో, మన కన్నుల నుండి నీళ్లు రానే రావు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా కన్నుల నుండి అసలు నీళ్లు రావు. ఒకే ఒక దాంట్లో వస్తుంది. ఆయన నాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు కళ్ళం నీళ్ళు వస్తుంది. నేను ఆయన స్వరం విన్నప్పుడు నాకు కన్నుల నుండి నీళ్ళు వస్తాయి. ఇంకా ఏరే సమస్యలు ఏమన్నా నాకు దుఃఖం అనేది రాదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అనుకుంటాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గొప్ప మాట మీరందరూ చదవాలి, గట్టిగా చదవాలి. మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. పైన తెలియపరుస్తాడు చూడండి. పైన 20వ వచనంలో ప్రభువు నీకు క్లేశానుపానములను ఇచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. ఆమేన్. ఇంతవరకు నీకు బోధకులు దాగి ఉన్నారేమో, పరలోకం నుండి వచ్చి నీతో మాట్లాడే ఆ ధన్యత నీకు లేదేమో. ఇప్పుడు వారు మరుగుగా ఉండరు. ప్రతి చోట గాబ్రియేలు దూత నడుస్తూ ఉంటుంది. ప్రతి చోట గాబ్రియేలు దూత వర్తమానం ఇస్తూ ఉంటుంది. నిన్ను నడిపిస్తాడు, నడిపిస్తాడు శ్రమలో. లేచి నిలబడదాం. నడిపిస్తాడు. లేచి నిలబడి. శ్రమలో ఎందుకు నడుస్తామంటే వెనుకాల ఒక స్వరం వినబడుతుంది. అడుగులు తడబడి ఎక్కడైనా ఇబ్బందులున్నా అందరూ లేచి అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెళ్ళు తట్టి చక్కని ఆడదామా? చెప్పండి, ఆడదాం. నడిపిస్తాడు. నీ వెనక ఒక స్వరం ఉంటది, నీ ముందు ఆయన వాక్యం ఉంటది. నన్ను విడువాడు, నడిపిస్తాడు నా దేవుడు. బోధకులు ఉన్నారు, స్పెషల్ ఏంజెల్స్ నీ దగ్గరికి వచ్చి పనిచేస్తాయి. అంధకారమే దారి, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగి పోయినా, నా యొక్క బలిమి కరిగి పోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, నా యొక్క బలి
రెండు చేతులు పైకెత్తి, దేవా నీది ఒక్క మాట చాలయ్యా, నీ దాసుని ద్వారా ఒక మాట పంపించావు, మా వెనుక ఒక స్వరం ఉంటుందన్నావు. నా బిడ్డ కొరకు, నా కొరకు, నా కుటుంబం కొరకు నీవు ప్రత్యేకమైన గాబ్రియేల్ని ఏర్పరిచావు. నాకు సంతోషంగా ఉంది బాబు. ఎల్లకాలం ఈ నడిపింపులో మమ్మల్ని నడిపించాను. మేము ఎలాగా సంపాదించుకోవాలో వెనకాల నుండి స్వరము మాట్లాడుతుంది. ఎలాగ మేము పెద్దవాళ్ళం అవ్వాలో, ఏమి చేస్తే మేము సక్సెస్ అవుతామో, విజయము సాధిస్తామో ప్రత్యేకముగా నీ స్వరము మాకు ఉంటుందన్నావు. కుడి వైపుకి వెళ్ళినా, ఎడం వైపుకి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ మార్గములో వెళ్ళినా వెనకాల మేలు కలిగి మార్గములో నడిపించే ఒక బోధకుడిని, ఒక ఏంజెల్ని మీతో ఉంచుతున్నాను. ఇక నీవు కన్నీళ్లు విడువవు, నీకు మేలు కలుగుతుంది. ఇక నీవు సిగ్గుపరచబడవు. ఒక పెద్ద అండ, పెద్ద కొండ గాబ్రియేలు అనే బోధకుడు ఉంటాడని ఈ రోజు మీరు మాతో మాట్లాడారు. దిక్కులేని మా జీవితాలకు నీవే ఆధారం. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అని నీతో మాట్లాడాడు. నువ్వు పండుకున్నప్పుడు నీతో మాట్లాడుతాడు, మరలా నువ్వు ఉద్యోగం చేస్తుండగా మాట్లాడుతాడు, నువ్వు వెళ్తూ ఉండగా మాట్లాడుతాడు. ఎవరైనా నీకు అన్యాయం చేయాలని, మోసం చేయాలని ఆలోచన చేసి నిన్ను తప్పుదారిలోకి నడిపించే సమయం వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడుతాడు. నువ్వు అక్కడి నుండి వచ్చేసే, నువ్వు వారితో ఉండొద్దు, నువ్వు ఇలాగ తిరుగు, ఇటు ఉండు, అక్కడుండు, ఇలా మాట్లాడని సమయోచిత జ్ఞానము ఆ స్వరము ద్వారా నీకు తెలియపరచబడుతుంది. నువ్వు ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు, ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో సమయోచితమైన ఆలోచన జ్ఞానము ఆత్మదేవుడు నీకు బయలుపరుస్తాడు. అందరు రెండు చేతులు జోడించి నమస్కరించి, నీకు విరోధంగా ఏదైనా తప్పిదం చేస్తే క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు, నీ రక్తంలో కడగండి, నన్ను శుద్ధినిగా చేయండి, నీ ఆత్మ నడిపింపు నాకు దయచేయండి అని ప్రార్థన చేయండి. ఇక మీదట నీ సమస్తములో పరమ తండ్రి నీకు తండ్రిలాగా వెనకాల నుండి మాట్లాడతాడు, నీకు తల్లిలాగా బోధకు చేస్తూ ఉంటుందట. ఒక మెల్లని స్వరం అవుతావు, అది నీ ఆత్మ గ్రహిస్తుంది, నీవు దానికి లోబడతావు, మేలు కలుగు మార్గములో ప్రయాణం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రతి నెల ఉన్నతమైన కృపను నువ్వు అధిగమిస్తూనే వెళ్ళిపోతుంటావు. కృపను వెంబడి కృపను, మహిమ నుండి మహిమకు ప్రయాణం చేస్తావు. పరిశుద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తావు. ఎంత నష్టపోయావో, ఎంత కోల్పోయావో 100 times దేవుడు నీకు ఇస్తాడు. అందరూ అడుగుతారు నిన్ను, నీకెవరు ప్లానర్, నీకెవరు కౌన్సిలర్, నీకెవరు లీడర్? అప్పుడు నువ్వు చెబుతావు, నా లీడర్ హోలీ స్పిరిట్, నా గైడ్ హోలీ స్పిరిట్, నా టీచర్ హోలీ స్పిరిట్, నా మాస్టర్ హోలీ స్పిరిట్ అని వెలిగెత్తి సాక్ష్యం ఇస్తావు. దాని ద్వారా అనేక మంది క్రీస్తు వైపు నడిపించబడతారు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరూ కూర్చోండి.